కల్కి మూవీలో ఎగ్జాక్ట్ గా 1 hour 6 minutes 22 seconds ఈ టైం ఫ్రేమ్ లో రాజాసాబ్ భైరవ ఎలా తినాలో కూడా తెలియని ఫ్రూట్ ని తినే సీన్ లో ఆ ఫ్రూట్ ని చాలా మంది చూసి ఆరెంజ్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు, కానీ కాదు. ఆ ఫ్రూట్ పేరు అక్కడ ఏం లేదు. కల్కి మూవీలో ఘోరాతి ఘోరంగా వీరాతి హీనంగా ఒకరికి అన్యాయం జరిగింది. అది గెస్ట్ చేసిన వాళ్ళకి 0.69 ఉన్న ఫోన్ పే వ్యాలెట్ నుండి డైరెక్ట్ గా మీకు 10K ట్రాన్స్ఫర్ చేస్తా. డైరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళకు మాత్రమే. ఇంటెలిజెంట్ పీపుల్ ఈ పాటిగా గెస్ట్ చేసి ఉంటారు. మీకు ఇంకా అర్థం కాలేదంటే నా మంచు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక మొదలెడదాం. కల్కి 2898 22 ఆగస్ట్ నుండి స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయిపోయింది. సో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ మూవీ మల్టిపుల్ టైమ్స్ చూసాను. మీకోసం, వ్యూస్ కోసం కాదు, రేపటి కోసం. మూవీ రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో పడిన ఒక సాలిడ్ అండ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే, సినిమా చూసిన మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మహాభారతం గురించి, అందులో క్యారెక్టర్స్ గురించి తవ్వి తెలుసుకోవడం మొదలెట్టారు. అండ్ చాలా మంది రిలీజియస్ పీపుల్ కొన్ని ఆస్పెక్ట్స్ లో హట్ అయ్యారు కూడా. మూవీ చూసాక జెన్యున్ గా వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఓకే, కానీ కొందరు కావాలని అటెన్షన్ కోసం చేశారు. జనరల్ గా సినిమా స్టార్టింగ్ లో కొన్ని డిస్క్లైమర్స్ వేస్తారు. నో యానిమల్స్ వేర్ హార్మ్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ సంథింగ్ అని వేస్తారు. ఫస్ట్, మహాభారత అండ్ రామాయణ ఇవి రెండు మన పీపుల్ కి క్లోజ్ టు హార్ట్ సబ్జెక్ట్స్. ఇవి చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్స్ టూ. కాబట్టి మేకింగ్ ప్రాసెస్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, లాజికల్ గా ఎన్ని ఇండైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ ఇచ్చినా, ఎక్కడో చోట ఎవరికొకరికి మనోభావాలు దెబ్బ తింటానే ఉంటాయి. డైరెక్టర్ అలా ఎందుకు తీసాడు, ఈ షాట్ అలా ఎందుకు పెట్టాడు అనే కైండ్ ఆఫ్ రచ్చ జరుగుతూనే ఉంటుంది. సో అలా జరగొద్దని ఇంటెలెక్చువల్ పీపుల్ అయినా అర్థం చేసుకుంటారని ఒక డిస్క్లైమర్ వేశారు సినిమా స్టార్టింగ్ లో వచ్చే యానిమేషన్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్. ఆ కలర్ గ్రేడ్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఆ షార్ట్స్ లో ఉండే ప్రతి పార్టికల్ క్లియర్ గా కనిపిస్తూ ఉంటది. అంత డీటెయిల్ గా వర్క్ చేశారు యానిమేషన్ టీమ్. ఆ యానిమేషన్ ఒక చిన్న ఫైర్ అయిన ఒక తుంగగడ్డి మొక్క దగ్గర ఆగుతుంది. దెన్ అదే షార్ట్ తో ప్రాక్టికల్ షార్ట్ లోకి సీన్ ట్రాన్సిషన్ జరుగుతుంది. జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది డేలైట్ షాట్, ఇది సన్సెట్ షాట్. బట్ ట్రాన్సిషన్ మాత్రం బాగుంటది. ఈ షాట్ లో మనం యంగ్ అమితాబ్ జీ క్యారెక్టర్ ని చూడొచ్చు. అందరికి తెలిసింది ఇట్స్ డిఏజ్ షాట్. ఈ పోర్షన్ అంతా అదే కంటిన్యూ అవుతుంది. బట్ ద థింగ్ ఈస్, డిఏజింగ్ చేసే ప్రాసెస్ లో ఫేస్ ని యానిమేట్ గా ట్రైన్ చేయరు. ఓన్లీ యాక్టర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ని క్యాప్చర్ చేస్తారు విత్ ద హెల్ప్ ఆఫ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ. ఫేస్ మీద కనిపించే ప్రతి ఎక్స్ప్రెషన్ ఆ ట్రాకింగ్ త్రూ ఎక్స్ట్రాక్ట్ చేసింది. అది చాలా డీటెయిల్ గా చేశారు. We can see that. ఈ డిఏజింగ్ కాన్సెప్ట్ ముందు కొంచెం తేడా కొట్టినా, మోస్ట్లీ చాలా వరకు మేకర్స్ కవర్ చేద్దామని కాకుండా జెన్యున్ గా అటెంప్ట్ చేశారు. జెన్యున్ గా డెలివర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ అశ్వత్థామ కురుక్షేత్ర బ్యాటిల్లో నడుచుకుంటూ వెళ్లే షాట్ లో తన అడుగు పెడితే తన కాలు మొత్తం రక్తంతో తడిసిపోతుంది. అక్కడ నేల మీద ఒక 2-3 inches డెప్త్ వరకు అంతా బ్లడ్ తో కవర్ అయి ఉంటది. కురుక్షేత్ర యుద్ధంలో సైనికులు మరియు కొందరి వీరుల రక్తం ఏరులై పారిందని మనం చదివాం. బిగ్గెస్ట్ బ్యాటిల్ ఎవర్ హ్యాపెన్ కదా, సో ఆ మాత్రం బ్లడ్ ఉంటది. దానికి ఇది ఒక బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ విజువల్ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. అండ్ అశ్వత్థామ అడుగు పెట్టినప్పుడు ఆ సౌండ్ వినండి. తర్వాత థియేటర్లో ఈ సీన్ చూస్తున్నప్పుడు నేను ఒక ఎరప్షన్ ని విట్నెస్ చేశాను. థియేటర్ అంతా ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు ఊగిపోయింది. నాగి వదిలిన ఫస్ట్ ఎలివేషన్ కి థియేటర్ లో తుఫాన్ పుట్టింది. అది ఒకరి ఎంట్రీ. బెస్ట్ డైరెక్షన్, బెస్ట్ పర్ఫార్మెన్స్, బెస్ట్ బీజిఎం, బెస్ట్ సినిమాటోగ్రఫీ, ఇలా అన్ని బెస్ట్ ఇస్తే ఇలాంటి సీన్స్ పుడతాయి. ఎస్పెషల్లీ అర్జున్ దాస్ వాయిస్ ఈ సీన్ కి యాడెడ్ అసెట్ అని చెప్పొచ్చు. ఐ థింక్ హిందీలో కూడా తను చెప్పినట్టున్నాడు, చింపేశాడు. డోంట్ గెట్ మీ రాంగ్, ఇది డీటెయిలింగ్ కాదు, ఇట్స్ అ స్మాల్ అబ్జర్వేషన్. ఈ సీన్ మేకింగ్ టైం కి మేబీ డైలాగ్స్ రెడీ అవ్వలేదేమో ఇంకా ప్రాపర్ గా, లేక డైలాగ్స్ ని చేంజ్ చేశారేమో తెలియదు. ఈ సీన్ లో లార్డ్ కృష్ణ క్యారెక్టర్ అదర్ లాంగ్వేజ్ లో డైలాగ్ చెప్తుందేమో, ఐ డోంట్ నో. కానీ తెలుగు డైలాగ్స్ కి ఇక్కడ లిప్సింగ్ అవ్వలేదు. వాట్స్ యువర్ ఒపీనియన్ కామెంట్ చేయండి. అర్రే పడిపోయింది. ఓ లెవిటేటింగ్ టెక్కా. మూవీ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఈ సీన్ లో మృణల్ క్యారెక్టర్ ని చూసిన తర్వాత నాకు బల్ వెలిగింది. ట్రైలర్ లో ఒక చిన్న ఫేక్ మ్యాచ్ కట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ ఇంకా అద్దరిపోయి ఉండేదని. లైక్ ఎంసీయూలో కూడా ఇలా ఫేక్ మ్యాచ్ కట్స్ తో కట్ చేసిన ట్రైలర్స్ అండ్ టీజర్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ కల్కి కూడా ఇలా చేస్తుంటే ఎక్సలెంట్ గా వర్క్ అయ్యేదేమో. ఐ నో ఇట్స్ ఏ దిక్కుమాలిన ఐడియా, బట్ లిసన్. ట్రైలర్ లో ప్రెగ్నెంట్ సుమతి ప్లేస్ లో మృణల్ క్యారెక్టర్ ని పెట్టుంటే ఆడియన్స్ మృణల్ క్యారెక్టరే సుమతి అనుకునేవారు. సో మూవీ స్టార్టింగ్ లోని మానస్ మృణల్ క్యారెక్టర్ ని చంపేసినప్పుడు ఒక ఆ మూమెంట్ క్రియేట్ అయ్యేది, ఒక షాక్ మూమెంట్ క్రియేట్ అయ్యేది. యూ గాట్ మై పాయింట్ రైట్. తర్వాత దీపిక యాక్చువల్ సుమతి అండ్ షీఈస్ ప్రెగ్నెంట్ అని తెలిసాక ఆడియన్స్ కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అయ్యేవాళ్ళు. I know the public pulse. I know how to play kabaddi with the మృణల్ క్యారెక్టర్ ఎంట్రీ షాట్ లో ఒక టనల్ లాంటిది ఒకటి నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒక షటిల్ కూడా ఉంటుంది, దాని మీద కాశీ లూప్ అని రాసి ఉంటుంది. ఎలాన్ మస్క్ హైపర్ లూప్ లాగా ఇది కూడా మ్యాగ్నెటిక్ రైల్స్ మీద రన్ అయ్యే కాశీ లూప్ అనుకుంటా. మస్క్ హైపర్ లూప్ సమ్ రీజన్స్ వల్ల సీజ్ అయింది. ఆపరేషన్స్ అన్ని ఆపేసి మళ్ళీ రీవర్క్ చేస్తున్నట్టు ఐ థింక్ 2023లో ఒక రిపోర్ట్ వచ్చింది. బట్ ఫ్యూచర్ లో కాశీలో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. ట్రైలర్ లో ఈ సేబర్ గన్ చూసినప్పుడు నేను ఇదేదో ఎక్స్పెక్ట్ చేశా, కానీ ఇడికి చాలా తక్కువ స్క్రీన్ టైం ఇచ్చారు. కానీ డీటెయిలింగ్ వాస్ జస్ట్ పర్ఫెక్ట్.
పర్ఫెక్ట్. ఈ సీజీ మోడల్ స్కెల్టన్ దగ్గర నుండి అది చేసే మూవ్మెంట్స్, స్కిన్ అండ్ షాడోస్ వరకు ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేశారు. ఈవెన్ మానస్ క్యారెక్టర్ మృణల్తో మాట్లాడే సీన్ లో సేబర్ గాడు బ్యాక్గ్రౌండ్ లో ఉంటాడు. అక్కడ కూడా ఆడి మూవ్మెంట్స్ ని నోటీస్ చేయొచ్చు. యూనో సీజీ క్యారెక్టర్స్ ఉన్న ఒక సీన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ మూవ్ చేయాల్సి ఉంటుంది. సీజీలో చాలా కేర్ తీసుకున్నారు. నాట్ ఓన్లీ దిస్, ఎంటైర్ మూవీలో విఎఫ్ఎక్స్ అండ్ సీజీని చాలా కేర్ఫుల్ గా చేశారు. ఎక్కడ దాగుడుమూత దండకు రాడ్లా. హలో మరియం, ఇంకా అంతే అందంగా ఉన్నావు. అంటే పాస్ట్ లో కూడా వీళ్ళ మధ్య ఫేస్ ఆఫ్ జరిగినట్టుంది. అంటే శంబాలలో కాకుండా ఎక్కడో వీళ్ళ మీద అటాక్ జరిగినట్టుంది. హానెస్ట్లీ స్పీకింగ్, స్టార్టింగ్ లో ఆ మహాభారత సీక్వెన్స్ తర్వాత మూవీ కొంచెం సప్పబడుతుంది. మూవీ ఇంకా సప్పబడుతున్నప్పుడు స్టేక్స్ హై అయ్యేది ఎక్కడంటే, మానస్ సగం తిన్న యాపిల్ ని జనాల్లో కిసిరేసినప్పుడు ఆ జనాలు యాపిల్ కోసం కొట్టుకుంటారు చూసారా, అక్కడ. రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ రూమి, ఈ క్యారెక్టర్ పేరు రూమి. రూమి కల్కి కోసం ఎలివేషన్ ఇస్తున్నప్పుడు కొన్ని పేర్లు చెప్తాడు. అందులో ఫస్ట్ అహురా మజ్దా. అహురా మజ్దా జోరాస్ట్రియనిజం లో సుప్రీం గాడ్. జోరాస్ట్రియనిజం ఒక ఏన్షియంట్ ఇరానియన్ రిలీజియన్. వాళ్ళ రిలీజియస్ నమ్మకం ప్రకారం చుట్టూ చీకటి కమ్ముకున్నప్పుడు, ధర్మం అంతమైనప్పుడు అహురా మజ్దా వస్తాడు. నెక్స్ట్ రుద్రాచక్రిన్. రుద్రాచక్రిన్ శంబాలాని పరిపాలించిన 25వ రాజు. టెక్నికల్లీ శంబాలాకి ఆఖర్ రాజు. తర్వాత సెకండ్ కమింగ్ ని మెన్షన్ చేస్తాడు. సెకండ్ కమింగ్ ఈజ్ ఏ క్రిస్టియన్ బిలీఫ్. జీసస్ క్రైస్ట్ విల్ రిటర్న్ టు ఎర్త్ అని నమ్ముతారు. దెన్ దశావతారాల్లో ఆఖరి అవతారం అని కల్కిని కూడా మెన్షన్ చేస్తాడు. ఇక్కడ మానస్ కి రిలీజియస్ బిలీఫ్స్ ఏమీ లేవు కాబట్టి తను చెప్పేది కంప్లీట్ గా వినకుండా మధ్యలోనే చంపేస్తాడు. ఒకవేళ కౌన్సిలర్ బానీలా మానస్ కూడా రిలీజియస్ బిలీఫ్ ఉంటే పూర్తిగా విని తెలుసుకునేవాడేమో మేబీ. తర్వాత ఓకే, ఇది చాలా మంది నోటీస్ చేసేస్తుంటారు. లైక్ ప్రభాస్ ఎంట్రీ కొట్టినప్పుడు స్క్రీన్ మీద రెబల్ స్టార్ అని వస్తుంది. దట్ వాస్ కూల్. ఈ సైంటిస్ట్ యాస్కిని చంపడం కోసం ఈ ప్రెగ్నెంట్ లేడీ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన సిరం ని కాకుండా దాని ప్లేస్ లో తను తయారు చేసిన సిరం ని తీసుకుని వెళ్తాడు యాస్కిని లేపేయడం కోసం. అంత ఈజీగా చస్తే ఆడు యాస్కిన్ ఎందుకు అవుతాడు? ఆడు చావాడు, తిరిగి ఈయనే చంపేస్తాడు. ఎందుకురా బాలరాజు నీకు ఇవన్నీ? ఆ ఫేక్ సిరం ఇంజెక్ట్ చేసుకున్నాక యాస్కిన్ కి అది ఫేక్ అని తెలుస్తుంది. కింద పడి లేచిన తర్వాత యాస్కిన్ కి ఆ సిరం ఉండదు. తీసేసుకుని ఉంటాడు. ఆగు, ఇదేంటో వెరైటీగా ఉంది, కొరికి చూద్దాం. పుల్లగా ఉంది. అండ్ ఈ ఫ్రూట్ ని మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆరెంజ్ అని ఫిక్స్ అప్ అయి ఉంటారు, కానీ ఆరెంజ్ లాని కనపడి కినో ఫ్రూట్ కూడా అయి ఉండొచ్చు. రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా సేమ్. అందుకేనేమో మన భాషలో వీటిని కమల పళ్ళు అంటారు. కవల, కమల, ఐ నో ఇవి 2 డిఫరెంట్ వర్డ్స్. బట్ కవల కాస్త ఎక్కడో పిలుపులో తేడా వచ్చి కమల అయి ఉంటది. తెలుగులో అలాంటి వర్డ్స్ చాలా ఉన్నాయి. యాక్చువల్ వర్డ్ ఒకటైతే మనం పలికేది ఒకటి. యాక్చువల్లీ కల్కి నేను ఒక ఫ్రెండ్ తో చూడడం జరిగింది. భైరవ కాంప్లెక్స్ లోకి వెళ్ళాక రాక్సీ తను కలిసి హార్స్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఆడో మాట అన్నాడు, వీళ్ళకి హార్స్ రైడింగ్ ఎవరు నేర్పించారా? రాజ్మౌలా అని. ఓకే, కూల్ రాకీ కూల్ లిబర్టీ తీసుకుని ఉంటారు లేని సర్ది చెప్పా. తర్వాత పార్టీ వేర్ ఎక్కడ నుండి వచ్చిందో సడన్ గా అన్నాడు. మీకు కూడా సేమ్ డౌట్ వచ్చుంటే నా దగ్గర ఆన్సర్ ఉంది. బీచ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగినట్టు యాక్ట్ చేసిన తర్వాత భైరవకి ఆ పార్టీ హౌస్ కనిపిస్తుంది. దెన్ వాళ్ళ వెనక ఒక కపుల్ పడుకుని ఉంటారు. సో ఆ కపుల్ డ్రెస్సెస్ నీళ్లు తస్కరించి అక్కడే ఉన్న బోట్ కార్డ్ తో పార్టీలోకి ఎంటర్ అవుతారు. ఐ థింక్ ఈ దిక్కుమాలిన డౌట్ కి వన్ అండ్ ఓన్లీ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇదొక్కటే. అశ్వత్థామ ఎంట్రీ సీన్ లో లైట్ గా అబ్జర్వ్ చేస్తే తను ఒక కర్రతో అటాక్ చేసినప్పుడు అక్కడ డస్ట్ ని నోటీస్ చేయొచ్చు. బికాస్ ఆబ్వియస్ రీజన్ తను చాలా ఏళ్ల నుండి అదే టెంపుల్ లో మెడిటేట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఆ దుమ్ము ధూళి అంతా పేరుకుపోయి ఉంటది. అటెన్షన్ టు డీటెయిల్. ఈ షాట్ లో భైరవ బ్యాక్గ్రౌండ్ లో 37 అని రాసి ఉంటది. అది అక్కడ ఎందుకుందో నాగిమావకు ఒక్కటే తెలుసు. బట్ తను నాకు ఇప్పుడే జస్ట్ వాట్సాప్ చేస్తుంది ఏంటంటే, న్యూమరాలజీలో 37 అనేది న్యూ బిగినింగ్స్ అండ్ గుడ్ లక్, గుడ్ సైన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ముందు గుడ్ సైన్స్ చాలా ఉంటాయి. లైక్ అక్కడ సుమతి సేవ్ అవుతుంది, అశ్వత్థామకి ఆ మనీ దొరుకుతుంది, చాలా ఏళ్ల తర్వాత కాశీలో దేవుడి దర్శనం జరుగుతుంది, అండ్ తర్వాత భైరవకి 5 స్టార్ బౌంటీ కూడా దొరుకుతుంది. అంటే భైరవకి అది కూడా ఒక గుడ్ సైనే కదా. దెన్ బ్యాంగింగ్ ఇంటర్వెల్. అక్కడ సుమతి కల్కితో భూమి మీద కాలు పెడుతుంది. అక్కడ వాళ్ళకి ఉన్న ఆ వీల్ థండర్ వల్ల కింద పడుతుంది. దాన్ని కోఇన్సిడెంటల్ గా భైరవ్ ఆపుతాడు. ఆ వీల్ వెనకాల లార్డ్ విష్ణు విగ్రహం ఉంటది. సింబాలిక్ గా దేవుడు, ఐ మీన్ ఆఖరి అవతారం కల్కి భూమి మీదకి వచ్చాడని నాగి సింబాలిక్ గా చెప్పేశాడు. అప్పుడు భైరవ ఏదో అంటాడు, వినండి. అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఫస్ట్ నుండి ఇంటర్వెల్ వరకు ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంటర్వెల్ దగ్గర నుండి క్లైమాక్స్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొంచెం టైం తీసుకుని ఆ వీడియో కూడా చేస్తాను. సో కీప్ వాచింగ్. ఐ హోప్ మూవీ మీరు కూడా మళ్ళీ చూసేసి ఉంటారు. సో మీరు ఏమైనా నోటీస్ చేస్తుంటే కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వీడియోపై మీ థాట్స్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఎంజాయ్ యువర్ నెక్స్ట్ మూమెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.